కాబట్టి ఒక్కో పనితనము రోడ్లో వదలాలా తీసుకొచ్చి అమ్మా 3 పిల్లల పాము పుట్ట రోడ్లో తీసుకొచ్చేయమ్మా పిల్లలు ఎనిమిది జరగాల ముందుకు రాకూడదు. అంటే మీరు సర్కస్ లో పనితనాలు చేస్తారా? అరే నిన్న రోజు పక్కన ఊర్లో పారిపోయారని ఈ సెంటర్ లో గట్టిగా హుషారుగా ఉంటారు. ఈ సెంటర్ లో గట్టిగా హుషారులో హసి ఖుషి గమట్లో ఉంటారు. బాబు మీ జోకర్ పట్టి వాళ్ళకి చూసావా? ఏ పాట చెప్పినా మేక పిల్లలాగా అంటున్నాను. సర్కస్ లో కేకలు. ఓహో సర్కస్ లో కేకలు. అవునండి. అయితే అబ్బాయి నువ్వు కింద వేసినావా పైన వేసినావా? ఓరే బాబు కిందంటే నేల మీద. అవునన్నా. పైనంటే బయట మీద. అవునయ్యా. కుర్రాళ్ళు చాలా ఉత్సాహంలో ఉన్నారు. ఉన్నారన్నా. మీరు ఊరు పేరు మీకు తెలుసా? తెలియదండి. ఈ అబ్బాయి సినిమాలో ఆలిగాడు. అవునన్నా. ఇదిగో రెండోవాడు బుడ్డోడు. మన బోడుగుండు బెమ్మానందమన్నా. అయితే బోడుగుండు బెమ్మానందము ఆలిగాడుతో కూడా మంచి ఒక సినిమా పాటలు అవును కాసేపు డాన్స్ చూపించాలి. ఇలా డాన్స్ అయిపోయిన వెంటనే అవునంటా అదిగో ఆ పావురంతో కూడా ఆ కోతితో కూడా అన్నదిగో ఆ పాముతో కూడా అవునంటా పరికరాలు ఉన్నాయి చూపించాలంటే మంచి ఒక సాంగవతనము అవును కాసేపు డాన్స్ చూపించాలి. చూపించాలి. ఎంతకీ మాకు రెడ్ బోర్డు ఉందా లేదా? సినిమాల్లో టీవీల్లో అవును సెల్ ఫోన్ లో చూసి ఉంటారు. అవునండా. అయితే మనకి డాన్స్ నోరులని ఉన్న కోతి అవునండా ఒకటి నోరులని కోతి ఏం చేయాలా? అందరికీ నమస్కారం చేయాలా? అవును బయటికి కొట్టాలా? అవునయ్యా. మీ కోతి
అనుకుంటున్నావా? అవునండి. అయితే ఇప్పుడు మొద పల్టీ కొడతాడా? కొడతాను హనుమాన్ నీ కోతివాడు 4 బల్లి కొట్టమంటే 5 బల్లి కొట్టాడు. అవునండి. నీ కోతివాడు అందరికీ నమస్కారం చేశాడు. పల్టీ కొట్టాడు. అంటే కర్ర కింద పడేసాడు. కర్ర మెరుగులేదన్నా. ఇప్పుడు కూరగాయలు వ్యాపారం చేయాలా? అవును. మన గూడూరు మార్కెట్కి పోవాలా? అవునయ్యా. ప్రతి సౌకర్యానికి పేరుంటది. ఈ సౌకర్యానికి పేరు కావాలా? అవునన్నా. ప్రతి సినిమాలో పేరు పెడతా పెట్టేదా? మన చిల్లర గుట్టు చిట్టెమ్మ. అవును. అంటే ఈ కోతి వ్యాపారం చేస్తుందా? చేస్తానయ్యా. ఏది చిల్లర గుట్టు చిట్టెమ్మ గారు డబ్బా నెత్తి మీద ఎత్తుకోండి. ఎత్తుకోవాలియా. చెప్పాలా? అవనలియా నిప్పులుగా కూడా పనితనము. జాగ్రత్త రోడ్లు కానీ అమ్మా.
పనితనం కాస్త గమనించాలండి. అవునన్నా అదే ఒక కర్ర ఇష్టి చక్కర తిప్పేటప్పుడు అవును అన్నా ఈ